Please do like, share and subscribe my new channel for nursing updates and daily vlogs. And Saudi, see the video till end. నేనైతే ఫైనల్గా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళతో కేక్ కట్ చేసి జర్నీ స్టార్ట్ చేసిన. అలా కేక్ కట్ చేసిన తర్వాత జర్నీ స్టార్ట్ చేసినాం. 11:30కి స్టార్ట్ అయినాం. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది అక్కడే. నేను వెళ్ళేసరికి మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చారో మీరే చూడండి. వాదమెటబోతున్నా పయనమెంతాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒట్టనైనా ఓటమైనా వెంట నడితే నీడవేనా తడి కన్ననే తుడిచిన నేస్తమా పొడి గుడుగులలో నిలిచిన స్నేహమా అలా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత పాస్పోర్ట్ చెకింగ్ అండ్ లగేజ్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ తీసుకున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకుని అలా కూర్చున్నానో లేదో ఎయిర్ అరేబియా ఫ్లైట్ వచ్చేసింది. ఫ్లైట్ ఎక్కిన తర్వాత నైట్ వ్యూ మాత్రం వేరే లెవెల్ అసలు. భయ్యా సేఫ్టీ గురించి ఏదో చెప్తున్నాడు వాళ్ళ లాంగ్వేజ్లో. యాక్చువల్లీ నాది కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి నేను హైదరాబాద్ నుండి డైరెక్ట్గా షార్జాలో దిగాను. షార్జా నుండి మళ్ళీ వేరే ఫ్లైట్ ఎక్కాను. లైఫ్లో ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కడం. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. మబ్బుల మధ్యలో ఫ్లైట్ అలా వెళ్తుంటే ఎక్కడ కింద పడుద్దో అని భయమైంది. చూస్తుండగా మన సౌదీ అరేబియా రానే వచ్చేసింది. అలా దమ్మం ఎయిర్పోర్ట్లో దిగి రాస్తానురాకి రావాలి. దమ్మం ఎయిర్పోర్ట్ నుండి రాస్తానురాకి 35 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అలా ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ కౌంటర్ దగ్గర లగేజ్ బ్యాగ్ తీసుకున్నా. ఫ్లైట్ దిగిన తర్వాత పికప్ కోసం మా కంపెనీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. నెక్స్ట్ వీడియోలో మనం అకామిడేషన్ గురించి మాట్లాడుకుందాం.